ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్. ప్రీ ఇండస్ట్రియలైజ్డ్, ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రియలైజ్డ్. ప్రీ ఇండస్ట్రియలైజ్డ్ ఏంటి? ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ అనేది ఒక ఫ్యామిలీ దగ్గర ఉంది, ఆర్ ఎల్స్ కిన్షిప్ దగ్గర ఉంది, ఒక కిన్ గ్రూప్ అమాంగ్ దగ్గర ప్రొడక్షన్ కన్సంప్షన్ ఒక బ్యాండ్ దగ్గరే ఉంది. తర్వాత ప్రొడక్షన్ యూనిట్ ఎవరి నుంచి ట్రాన్స్ఫర్ అయింది? వాళ్ళ దగ్గర నుంచి ఒక అథారిటీ దగ్గర ట్రాన్స్ఫర్ అయింది. దట్ కాల్స్ ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఏమైంది? ప్రొడక్షన్ కన్సంప్షన్ బై గ్రూప్. తర్వాత ఇంటెన్సివ్ ప్రొడక్షన్ జరిగింది త్రూ మోడ్స్ ఆఫ్ వాట్? అగ్రికల్చరల్ సర్ప్లస్. నీడ్ ఆఫ్ వాట్? ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ టు మెయింటైన్. సో కాంపిటీషన్, కిన్షిప్, redistribution, reducing the production by single group and increase of the different occupation. Specialized organizations emerged. Ee specialized organizations unnai kabatti there should be some authority to deal with each and every aspects. So meeku adi gurtunda Egyptian school, pan Egyptian school gurtunda? సో ఫస్ట్ ఏంటి? నైల్ నది ఉంది. ఆ నైల్ నదిని హైడ్రాలిక్ ద్వారా సివిల్ ఇంజనీర్స్ కంట్రోల్ చేసి అగ్రికల్చర్ సర్ప్లస్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే అగ్రికల్చర్ సర్ప్లస్ వచ్చిందో వాళ్ళకి స్టోరేజ్ గ్రూడ్ అయింది, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది, డబ్బులు వచ్చాయి అనమాట. సో దానివల్ల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, నెక్స్ట్ డ్యాన్స్ ఫార్మ్స్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ వచ్చాయి అనమాట. ఆ రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని కంట్రోల్ చేయాలా? ఆ కంట్రోల్ చేయడానికి ఒక అథారిటీ కావాలి. దట్ హౌ ద హ్యాపెన్స్, రైట్? అదే ఫస్ట్ థియరీ విచ్ వాస్ టాక్డ్ బై హోమ్? Gordon Child. ఏ స్కూల్?